మనం 107వ కీర్తన చదువుకున్నాం. పంచమ స్కందంలో మొదటి కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి పడమటి నుండి, ఉత్తరము నుండి దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండ్రి. నివాసపురమేదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించారు. వారు ఒక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించారు. ప్రభునందు ప్రియులారా, ప్రభు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విడిపించాడు. వారిని విడిపించిన ఉద్దేశం ఏంటంటే, ముందుగానే చెప్పాడు, వారిని కనానులోనికి ప్రవేశపెడతానని చెప్పాడు. ఆదికాండం 12:7 ప్రకారం నీ సంతానమునకు ఈ దేశం ఇస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆదికాండంలో 15వ అధ్యాయంలో నీ 4వ తరం వారు మరలా ఇక్కడికి వస్తారు అని 16లో చెప్పినట్లుగా, మరి ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తానని 21వ వచనంలో ఆ అధ్యాయంలో ఆయన వారితో నిబంధన చేసి అబ్రహాంతో నిబంధన చేశాడు. అబ్రహాంతో చేసిన నిబంధనను బట్టి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను దేవుడు విమోచించాడు. నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఐగుప్తులో నుండి విమోచించబడిన ఇశ్రాయేలీలు ఆ తర్వాత 15వ అధ్యాయంలో వారు కీర్తన పాడుతూ చెప్పారు. ఏమనంటే 17లో, నీవు నీ ప్రజను తోడుకొని వచ్చేదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్న చోటను నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టేదు అని అక్కడ రాయబడింది. కాబట్టి ఆయన విడిపించిన ఉద్దేశం ఆయన ప్రవేశపెట్టడానికే. మనం కూడా ఎరుగుదుము. రోమాపత్రికలో 5వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఇందులో విశ్వాస మూలముగా నీతి అనేది మనం పాపము నుండి విమోచించబడటం. 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు కృపయందు ప్రవేశపెట్టాడు. కాబట్టి ఆయన మనల్ని విడిపించాడు, మనల్ని ప్రవేశపెట్టాడు. ఇశ్రాయేలీలను విడిపించాడు, వారిని ఆయన ప్రవేశపెడతాడు. అయితే వారి ప్రవేశం కంటే ముందు మన ప్రవేశం జరిగింది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 39వ వచనంలో వ్రాయబడినట్లుగా, మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక మరి వారు వాగ్దాన ఫలం అనుభవించలేదు. పాత నిబంధనలో ఉన్నవారు వారు దేశాన్ని స్వాధీనం చేసుకోలేదు, కానీ క్రొత్త నిబంధనలో ఉన్నవారు వారు ఆదికాండం 12:3లో ఉన్న ఆశీర్వాదాన్ని వారికంటే ముందుగా స్వాధీనం చేసుకున్నారు. చాలా ఆసక్తిగా మనం గమనిస్తే వారికంటే లేటుగా జరిగింది విడుదల, వారికంటే ముందుగా జరిగింది ప్రవేశం. నిర్గమ 12లో విడిపించబడిన ఇశ్రాయేలీలు నేటికి వారు 12:7ను స్వాధీనం చేసుకోలేదు, కానీ అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన సంఘము మరి గలతీ పత్రిక 3:8లో చెప్పినట్లుగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించిన ఆశీర్వాదాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ వివరాలు మనం గమనిస్తే ఈ కీర్తన అంతట్లో కూడా వ్రాయబడిన మాట మనం చూస్తున్నప్పుడు, వారు కష్టకాలమందు మొర్రపెట్టిరి అనే మాట 107వ కీర్తనలో అనేక సార్లు వ్రాయబడింది. వారు కష్టకాలమందు ఆయనకు మొర్రపెట్టినప్పుడు
ఆయన మరి ఆపదలోంచి వారిని విడిపించాడు. 6వ వచనం మనం చూస్తున్నప్పుడు వాస్తవంగా కష్టము లేకపోతే వారి ప్రయాణంలో వారు ఎదుర్కొనిన ప్రతి విధమైన తుఫాను దీనంతటికి గల కారణం ఏంటంటే వారు వాస్తవంగా చేయవలసిన త్రోవలో ప్రయాణం చేయకపోవటమే. మన జీవితాల్లో కూడా కలుగుతున్న శ్రమలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కష్టాలు, ఇవన్నీ కూడా మనకు సైన్స్ అన్నమాట. ప్రభు మనకిస్తున్న సూచనలు. ఎందుకంటే ఒకసారి మీరు కొలస్సీ పత్రిక చూడండి, మొదటి అధ్యాయం 14లో చూడండి ఏమని రాయబడిందో. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 14 వచనం. విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని ఉంది. విడుదల రెండో మాట ఏముంది చూడండి, వచనం 19, 20 వచనాల్లో, అలాగే 22వ వచనంలో సమాధానము అనే మాట రాయబడింది. అంటే పాపక్షమాపణ అనే దాని దగ్గర నుండి సమాధానము అనే దాని వరకు యేసుప్రభు యొక్క కార్యం ఉంది. యేసుప్రభు మనల్ని పాపం నుంచి విమోచించిన వాడు మాత్రమే కాదు, మనం ఇప్పుడే చెప్పుకున్నట్లుగా మనల్ని పరలోకంలో ప్రవేశపెట్టాడు, కృపలో ప్రవేశపెట్టాడు. ఎక్కడికి మనల్ని చేరుస్తానని చెప్పాడో అక్కడికి మనల్ని చేర్చాడు. ఈ అనుభవాన్ని ఏమన్నాడంటే సమాధానము అన్నాడు. సో ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నామో అప్పుడు మన జీవితంలో సమాధాన సంబంధమైన పరిస్థితులు ఉండకపోవటం మనం చూస్తాం. వీటినే కష్టము అని చెప్పాడు. సో విశ్వాసి చాలా ఈజీగా దేవుని చిత్తం తెలుసుకోవచ్చు. దానికి పుస్తకాలు కొనాల్సిన అవసరం ఏం లేదు. సో హౌ టు నో గాడ్స్ విల్ అంటే ఎప్పుడైతే మనము సమాధానాన్ని ఎక్స్పీరియన్స్ చేయట్లేదో, సో మనం వెళ్తున్న త్రోవ తప్పు త్రోవ అని, ఆ త్రోవలో మనం మిక్కిలి కష్టాన్ని ఎదుర్కొంటాం. రోమా పత్రికలో కూడా ఈ వచనం వ్రాయబడింది. ఒకసారి 8వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువు. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమే ఉన్నది. ఈ వచనంలో ఆత్మానుసారంగా నడవటమే దేవుని చిత్తం. ఎందుకంటే 12లో చెప్పినట్లు మనం శరీరాన్ని అనుసరించి నడవటానికి మన శరీరానికి రుణస్థులం కాదు. అయితే ఆత్మానుసారంగా నడిచే ప్రయాణంలో సమాధానం ఉంటుంది. సో ఆ సమాధానం మనం ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు సో మనము తప్పు త్రోవలో నడుస్తున్నాం అని మనకు తెలిసిపోతుంది. ఆ త్రోవలో మనం కష్టాన్ని ఎదుర్కొంటాం. ప్రయాణం అనేది అంత సాఫీగా జరగదు. ఎందుకంటే మీరు ఆదికాండం 24:48 తెలుసు కదా మీకు. సరైన త్రోవలో వెళ్ళిన వాడి ప్రయాణం సఫలమైంది. కానీ యోదావు రాసిన పత్రికలో ఒక మాట రాశాడు. యోదావు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 11 చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యం నడిచిన మార్గం నడిచి బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురంగా పరిగెత్తిరి, కొరహు చేసినట్లు తిరస్కారం చేసి నశించిరి. చూడండి, ఇక్కడ బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. సో చాలా ఆసక్తి ఉంది దేవుని చిత్తానికి విరోధంగా వెళ్ళటం వీళ్ళకి. అయితే మీరు చూడండి, ఎప్పుడైతే దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నారో వారికి శ్రమ అని చెప్పాడు. యెషయా గ్రంథంలో కూడా 30వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇదే మాట ఉంది. లోబడని పిల్లలకు శ్రమ, వెళ్ళొద్దన్న మార్గంలో వెళ్తున్న వారికి శ్రమ, కష్టాలు ఎదురైపోతాయి, శ్రమలు ఎదురవుతాయి, సమాధానం అనేది ఉండదు. ఎందుకంటే అది దేవుని చిత్తం కాదు కాబట్టి. హెబ్రీ పత్రిక 13:20లో కూడా ఇదే ఆన్సర్ ఉంది. ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం.
గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అని మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తము బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు. సో ప్రతి ఇక్కడ మంచి చూడండి, విషయంలోనూ తన చిత్త ప్రకారం అనే మాట ఇక్కడ రాశాడు. అక్కడ ఏం రాశాడంటే సమాధానకర్తయగు దేవుడు. సో దేవుని చిత్తం అనే దానిలో సమాధానం అనేది మెయిన్ పాయింట్ అన్నమాట. సో సమాధానం, దీన్నే సంపూర్ణత అని కూడా మనం గమనిస్తాం. సమస్తం కలిగిన వారము అనే అనుభవం కాకుండా ఏదో ఒక కొదువు ఉన్నట్టుగా, శాంతి లేనట్లుగా, కష్టము కలుగుతున్నట్లుగా. ఇర్మియా 6:16 అయితే దేవుని చిత్తం కాని దారిలో నెమ్మది కలగదు అని చెప్పాడు. నెమ్మది లేనట్లుగా ఆ ప్రయాణం ఉంటుందన్నమాట. దానిని బట్టి మనం క్లియర్ గా తెలుసుకోవచ్చు మనం తప్పు త్రోవలో వెళ్తున్నామని. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయము 5లో దేవుని చిత్తం ఏం చెప్పాడు చూడండి. తెస్సలోనిక మొదటి పత్రిక 4:5. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అనజల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకుని వలనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము. సో ఈ వచనం చూడండి. విశ్వాసులు పరిశుద్ధత అనేది కలిగి ఉండటం దేవుని చిత్తం అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధత లేకపోతే ఏముండదు? ఎవరు ప్రభువుని చూడలేదు. సమాధానం సమాధానం ఉండదు. ఇప్పుడు దాకా చెప్పిన దానికి ఈ పాయింట్ దాకా కన్క్లూజన్ తీసుకుందాం. పరిశుద్ధత లేనప్పుడు సమాధానం ఉండదు. నేను పరిశుద్ధుణ్ణి, కానీ పరిశుద్ధత అనేది సమాధానం. పరిశుద్ధుడు అంటే విమోచించబడినవాడు. పరిశుద్ధత అంటే ఎందుకు విడిపించాడో అక్కడ ప్రవేశపెట్టాడు. ప్రవేశపెట్టిన స్థలం పేరు ఏంటంటే మనం ఇందాక చదువుకున్నాం కదా, కొలసి 1:14లో విడిపించాడు, పాపక్షమాపణ. ప్రవేశపెట్టాడు, సమాధానం. సో ఇప్పుడు పరిశుద్ధులుగా చేశాడు, అది విడుదల. ప్రవేశపెట్టాడు, అది పరిశుద్ధత. సో పరిశుద్ధత అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా సమాధానం ఉండదు. అందుకనే పరిశుద్ధత లేనప్పుడు మనకు కష్టాలు అనేవి కలుగుతాయి. కష్టములు. ఈ కష్టం దేనికి సింబలు? సమాధానం లేదు. సమాధానం లేదు. సమాధానం అంటే ఏంటంటే ఎఫెసీ 1:10 ప్రకారం క్రీస్తులు అన్నిటినీ సమకూర్చాడు కదా, సమస్తము ఆయనలో సమకూర్చబడింది. అందుకనే షాలోం. షాలోం అంటే హోల్నెస్, సంపూర్ణత. ఆయనలో సమస్తం ఉంది. ఇప్పుడు దేవుడు సహాయం చేస్తున్నట్టు ఉండదు, ఆదికాండం 24:48. అలాగే దేవుడు సమకూర్చి జరిగిస్తున్నట్టు ఉండదు, రోమాపత్రిక 8:28. ఇవి లేనప్పుడు ఆ ప్రయాణం మిక్కిలి కష్టంతో ఉంటుంది. కాబట్టి దేవుని చిత్తం ఏంటి అని తెస్సలోనికీయులకు రాసిన పత్రిక వస్తే, మరి మనం విడిపించబడ్డాం. మనం విడిపించబడిన తర్వాత మనం చేరవలసిన స్థలం, ప్రభు మనల్ని ప్రవేశపెట్టాడు, అది పరిశుద్ధత అనే అనుభవం. పరిశుద్ధులు, పరిశుద్ధత. పరిశుద్ధత అనేది లేనప్పుడు ఏముండదు? సమాధానం ఉండదు. అందుకని ఇప్పుడు హెబ్రీ పత్రికలో ఏం రాశాడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ మాట అందరూ అండర్లైన్ చేయండి. 11 చదవండి. 10-11. వారు కొన్ని దినముల మట్టుకు తమకు ఇష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలని మన మేలు కొరకే ఆయన శిక్షించున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడునే గాని సంతోషకరంగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలం ఇచ్చును. సమాధానకరమైన ఫలం అన్నాడు. పరిశుద్ధతను ఏమన్నాడు?
సమాధానకరమైన ఫలం అంటే ఈ ఫలం లేకపోతే నీకు సమాధానం ఉండదని చెప్పాడు. సమాధానం అంటే అన్ని సమకూడి జరుగుతున్నట్టు ఉంటాయి. సమాధానం లేదంటే అన్ని మన కొరకు సమకూడి జరుగుతున్నట్టు ఉండవు. ఆయన సహాయం మనం ఎక్స్పీరియన్స్ చేయలేం, కానీ కష్టం అనేది మనం చూస్తాం. యోబు గ్రంథంలో యోనా గ్రంథంలో యోనా అమత్తే కుమారుడు దేవుని చిత్తానికి విరోధంగా వెళ్తున్నప్పుడు అక్కడ వచ్చిన సముద్రము లోని పొంగు తుఫాను 11వ వచనంలో చూస్తున్నాం. అది అధికమైంది, గొప్ప తుఫాను వచ్చింది. సో అలా మనం పరిశుద్ధంగా ఉండకపోతే ఏమీ ఉండదు అని మనం పైకి నటించకుండా పరిశుద్ధతను మనం నిర్లక్ష్యం చేసినప్పటి నుండి కష్టాలు అనేవి మన జీవితంలో ప్రారంభమవుతాయి. ఎందుకు ప్రారంభమవుతాయి అంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. మనం ఆయన పిల్లలం కాకపోతే ఇలాంటివి ఏవి ఆయన చేయడు. సముద్రాన్ని పొంగ చేసింది ఎవరు? ఆయనే. తుఫాన్ రేపింది ఎవరు? ఆయనే. హెబ్రీ పత్రిక 12లో మన మేలు కొరకే ఆయనే శిక్షిస్తున్నాడు ఇదంతా. అంటే పరిశుద్ధులు పరిశుద్ధంగా ఉండుట సమాధానకరమైన ఫలము అని చెప్పాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనంలో ఏం చెప్పాడు? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడే. అందరితో సమాధానం అంటే ఏంటి? ఇప్పుడు నిన్న మధ్యాహ్నం ద్వారపూడిలో చెప్పినట్టు మనం క్రీస్తునందు నూతన సృష్టి. ఇప్పుడు మనతో ఓల్డ్ కనెక్షన్స్ కొన్ని ఉంటాయి. ఈ ఓల్డ్ కనెక్షన్స్ అన్ని దేవుడు ఏం చేస్తాడు? కంపింపజేస్తాడు. కంపింపజేసి మనల్ని ఎవరు ఎరిగినా క్రీస్తులో నూతన సృష్టిగానే మనల్ని ఎరిగేటట్లుగా ఆయన చేస్తాడు. ఇది ఎందుకు చేస్తాడంటే అందరితో మనం సమాధానము అనే బంధం ద్వారా లింక్ అవ్వకపోతే మన ఓల్డ్ కనెక్షన్ మనల్ని అపవిత్రత వైపు నడిపిస్తుంది. సో ఇప్పుడు మనం క్రీస్తునందు అందరినీ ఎరగాలి. క్రీస్తునందు ఎరిగితే వాక్యంలో ఏముంది? తిమోతి పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనంలో అన్నదమ్ములని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతో యవన స్త్రీలను హెచ్చరించమన్నాడు. ఇది న్యూ రిలేషన్. అన్నయ్య తమ్ముడు, తండ్రులు 5వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు తండ్రులు, అలాగే అక్క చెల్లెళ్ళు అని చెప్పాడు. ఇంతకు మించిన ఇంకే కనెక్షన్స్ ఉండకూడదు. ఇంతకు మించిన ఏ కనెక్షన్ ద్వారా ఒకరినొకరు ఎరగకూడదు. ఒకవేళ అలా ఎరిగితే అది అపవిత్రతకే దారితీసింది. అందుకనే పౌలు ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో 16 మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండి ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి కదా. గండ్రేడ్లో నూతన సృష్టి అంటే ఏం చెప్పాను? గుర్తుంది ఎవరికైనా? పునఃస్థితి స్థాపన. గండ్రేడ్లో అన్న, ద్వారపుడు కాదు. నిన్న మధ్యాహ్నం మెసేజ్ చెప్పారు మీరు. గండ్రేడు వాస్తవ్యాలు చెప్పండి పోనీ. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ మధ్యలో అన్న అడిగి సమాధానం. ఈ 5వ అధ్యాయంలో ఉంది చూడండి. రెస్ట్ కాదు, ర్యాన్సమ్. సమాధానం 18లో ఉంది సమాధానం, 19లో ఉంది సమాధానం, 20లో ఉంది సమాధానం. సమాధానాన్ని న్యూ క్రియేషన్ అంటారు. సో నవ్ యు ఆర్ ఇన్ క్రైస్ట్. ఇప్పుడు మనం క్రీస్తునందు ఉన్నాం అండ్ వీఆర్ ద న్యూ క్రియేషన్. మన నూతన సృష్టిగా మనం చేయబడ్డాం. ఇప్పుడు ఆనందాన్ని చెప్పినట్లుగా పునఃస్థితిలో మనం ఉన్నాం. మనతో అన్ని లింకులు అలా లేవు కాబట్టి ఆయన నేలను, సముద్రమును, భూమిని, ఆకాశాన్ని కంపింపజేస్తానన్నాడు. కంపింపజేసి వేరువేరుగా లింకులు వస్తాయి. ఆ లింకులన్నిటిని మనము క్రీస్తులోనే ఎరగాలి. క్రీస్తు నందు అక్క చెల్లెళ్ళు అనే రిలేషనే ఉంది. క్రీస్తునందు అన్నదమ్ముళ్ళు అనే రిలేషన్ ఉంది. క్రీస్తునందు తల్లి
మరియు తండ్రి అనే రిలేషనే ఉంది, ఇంకేమీ లేవు. ఎందుకంటే ఇది అందరితో సమాధానము అనే సంబంధం కలిగి ఉండటం. ఎందుకంటే మనకు నూతన సృష్టి అంటే ఎవరితో కలిగింది సంబంధం? ఎఫెసీ 4:1 దేవునితో కలిగింది. ఆ సంబంధం పేరేంటి? సమాధానం. వర్టికల్ గా సమాధానం అనుబంధం దేవునితో ఉంది. హారిజంటల్ గా అందరితో సమాధానం అనుబంధమే ఉండాలి కదండి. అలాగే ఎరగాలి. అన్న అన్న అని పిలుస్తున్నప్పుడు క్రీస్తునందు విశ్వాసమును బట్టి మన సహోదరులు. కొలస్సీ పత్రిక 1:1 ఇంతకు వేరుగా కూడా మనం ఎరగకూడదని చెప్పాడు. నేను క్రీస్తును అలాగూ ఎరుగుదును అన్నాడు, కానీ ఇక మీదట అలాగూ ఎరుగును అన్నాడు. మన ఈరోజు ఇక బామర్దులు వరుసలో ఈ వదులుతలేదు చాలా మంది. మాయ, తర్వాత ఈ మరదలో ఇవన్నీ వదులుతలేదు. అవన్నీ ఇక లేవు. అవన్నీ క్రీస్తు సిలువేయబడ్డాయి. ఎందుకంటే మీరు ఒక విషయం తెలుసుకోండి, యేసుప్రభు సహోదరులే ఆయన ఏమని పిలవలేదు. మా అన్నయ్య అని రాయలేదు పత్రిక, ప్రభు దాసుడును అని రాస్తారు. ప్రభు దాసుడు అని రాశారు. యోధ తన పత్రికలో గాని, యాకోబు తన పత్రికలో గాని ఏసన్న అనలేదు. ఏసన్న అనే పదం వాడలేదు. ఏసన్న కాదు, యేసు ప్రభువు. జీసస్ ఈజ్ అవర్ లార్డ్. ఆయన మన ప్రభు. క్రీస్తునందు విశ్వాసులందరూ మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, తల్లిదండ్రులు అనే పూర్ణ పవిత్రతను చెప్తున్నాడు. దీనికి మించిన ఏ బంధం అయితే ఉందో దాని విషయంలో కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ బంధాల ద్వారా అపవిత్రత అనేది ప్రవేశిస్తుంది. మనం ఒకరినొకరు సమాధానమైన సంబంధంలో పరిశుద్ధాత్మ ద్వారా ఒకరితో ఒకరు మనము సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎఫెసీ 4:1 చూడండి. ఎఫెసీ 4:1 ఏం చెప్పాడు? సమాధానమను బంధం చేత ఆత్మ అన్నాడు. సమాధానమను బంధం చేత ఆత్మ అన్నాడు. అంటే ఈ న్యూ కనెక్షన్ ద్వారా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు. ఓల్డ్ కనెక్షన్ లో ఫ్లెష్ పనిచేసిద్ది. ఓల్డ్ కనెక్షన్ అనేది కంపింపజేయబడాలి. అది నేలలో ఉంది, అది సముద్రంలో ఉంది, అది భూమిలో ఉంది, అది ఆకాశంలో ఉంది అని చెప్పాడు. దీన్ని అంతటినీ ఆయన కంపింపజేసి ఫైనల్ గా సమాధానమైన సంబంధమే అందరితో ఉండేటట్టుగా ఆయన చేస్తాడు. మరి చూడండి, అందుకనే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ వచనాలన్నిటి సందర్భంలోనే ఆ హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 5లో చెప్పిన మాట ఇక్కడ రాశాడు. హెబ్రీ పత్రిక 12:10 చదివాం కదా, 11 చదివాం కదా, తర్వాత 14 చదివాం కదా, ఇప్పుడు 26 చదవండి. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేశాను గాని ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింపచేతును అని మాట ఇచ్చి ఉన్నాడు. ఇంకొకసారి అను మాట చెల్లింప చేయబడినవి నిలకడగా ఉండ నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్టు చెల్లింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడినని అర్థం ఇచ్చున్నది. చూడండి, ఇక్కడ చెప్పినట్లుగా ఇదంతా ప్రభు చేస్తాడు. ఎందుకంటే మనలో పునఃస్థితిని ఎందుకు ఇచ్చాడు? పునఃస్థితిని ఎందుకు ఇచ్చాడంటే ఆ స్థితిలో మనల్ని కదలకుండా ఉంచి మిగిలినంత కదిలించడానికి. చూడండి, ఫస్ట్ మనం ఏమంటాం? బస్సు దిగుతున్నాం అనుకోండి, లగేజ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఫస్ట్ పిల్లవాడిని ఏం చేస్తాం? రేయ్, నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి బ్యాగులు తెస్తాను ఉండు అని చెప్తాం. లోపలికి వెళ్ళి బ్యాగులు తెస్తాం. ప్రభువు కూడా మనల్ని ఒక స్థిరమైన బండ మీద నిలబెట్టి ఇప్పుడు మిగిలిన అన్నింటిలో వర్క్ చేస్తున్నాడు. అందుకని ఇక్కడ 12:28 ఏం చెప్పాడు? అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది. నిశ్చలమైన రాజ్యం అంటే ఏంటంటే సియోను కొండ. సియోను కొండ ఇంతకు ముందు ఉన్న కొండ ఏది? 12 నిర్గమాకాండం 19:18 ఎక్కడైతే భూమి కంపించిందో ఆ కొండ అన్నమాట. కాబట్టి సేనాయి కొండ కదిలింది, మనల్ని ఆ కొండ మీద పెట్టలేదు. క్రీస్తు నందు అనగా సియోను కొండలో అనగా స్థిరమైన పునాది మీద కదలని కొండ మీద మనల్ని నిలబెట్టి 125వ కీర్తన 1వ వచనం
ఆ కొండ మీద నిలబెట్టి ఎవరైనా మనతో వేరే వేరే కనెక్షన్లు ఉన్నారా వాటన్నిటినీ ఆయన కంపింపజేస్తున్నాడు. ఎవరైనా మనకు దగ్గరోళ్ళు కూడా మనల్ని శరీరీతిగా ఎరిగినా వాళ్ళను కూడా షేక్ చేసి క్రీస్తునందు ఉన్నవారు కానీ ఎరిగేటట్టు చేస్తున్నాడు. ఎందుకంటే ఎప్పటికీ ఇది ఒక అపవిత్రమైన ప్రవర్తనకు దారి తీయకుండా. ఎందుకంటే మనల్ని ఆయన విడిపించింది ఎందుకు? పరిశుద్ధులుగా చేసింది ఎందుకు? పరిశుద్ధతలోకి తీసుకెళ్ళటానికి. మనకు పాపక్షమాపణ ఇచ్చింది ఎందుకు? సమాధానంలోనికి తీసుకురావటానికి. ఐగుప్తులోంచి విడిపించింది ఎందుకు? కనాన్లోనికి తీసుకురావటానికి. కాబట్టి ప్రభువు పరిశుద్ధతను ఫలించకపోతే ఆయన కష్టాలను ఎలా అనుమతిస్తాడు అని అంటే కంపింపజేస్తానని చెప్పాడు. సో ఆ విధంగా ప్రభు ఈ ఆపరేషన్ చేస్తాడు. ఆపరేషన్లో పేషెంట్ సహకరించాలి, లేదంటే ఈ ఆపరేషన్ చాలాసార్లు జరుగుతూనే ఉంటుంది. కొందరి జీవితాల్లో దినములు మంచి దినాలుగా ఉండాల్సింది పోయి అన్ని తర్ఫీద్ దినాలు అయిపోతున్నాయి. 4 దెబ్బలు కొట్టడం, ఓకే ఇక నుంచి నేను కరెక్ట్గా ఉంటానంటారు, మళ్ళీ పడతారు, మళ్ళీ 4 దెబ్బలు తింటారు, మళ్ళీ లేచి నిలబడతారు, మళ్ళీ 4 తింటారు, మళ్ళీ లేచి నిలబడతారు. ఈ డేస్ అన్ని మొత్తం మనం పరిశుద్ధత కలిగి వాడబడాల్సిన దినాల్లో మనం పరిశుద్ధతను నిర్లక్ష్యం చేసి ప్రతిసారి మనం తర్ఫీదులోనికి వెళ్తే మరి దినములన్నీ ఎలా ఉంటాయని చెప్పాడు. ఉత్సహించి ఆనందించమన్నాడా? హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 11లో దుఃఖకరంగా ఉంటాయన్నాడు. దుఃఖం ఎంతసేపు ఉంటుంది అన్నాడు? పేతురు పత్రికలో 1వ అధ్యాయం 6లో కొంచెం కాలమే అన్నాడు. కొంచెం కాలం తర్వాత ఏమవుతుంది? ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది. మళ్ళీ దారి తప్పితే మళ్ళీ కొంచెం కాలం, మళ్ళీ దారి తప్పితే మళ్ళీ కొంచెం కాలం. ఈ కొంచెం 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 ఎంత అయింది ఇప్పుడు? పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10 చదవండి. పేతురు మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. ఈ శ్రమ దేవుని కొరకు పడుతున్న శ్రమ కాదు. 9వ వచనం చదవండి. లోకమందున్న మీ సహోదరులు యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నాయి అన్నట్టు చూసారా? ఆ శ్రమలేంటి? 8 వాళ్ళు సింహానికి దొరికారు. ఏ సింహం? యోధా గోత్రపు సింహం కాదు. కాబట్టి దాని ద్వారా వచ్చే శ్రమలను అనుభవిస్తున్నారు. ఈ శ్రమలు ఎంతకాలం ఉంటాయన్నాడు? కొంచెం కాలం అన్నాడు. స్థిరపరుస్తాడు. మళ్ళీ నువ్వు తప్పుతున్నావు. మరి మళ్ళీ తప్పుతున్నప్పుడు ఏం జరిగింది? మళ్ళీ కొంచెం కాలం. కానీ తర్ఫీదు చేయకుండా మాత్రం ఉండడు, శిక్షణ చేయకుండా మాత్రం ఉండడు. ఎందుకంటే మనల్ని ఎక్కడ పిలిచాడు? 10వ వచనం. నిత్య మహిమ. నిత్య మహిమ అంటే ఏంటి? మన సంబంధం నిత్యమైంది. మన సంబంధం నిత్యమైంది కాదనుకోండి, మన ఆయన పిల్లలమే కాదు. ఆయన పిల్లలు కానప్పుడు ఎవడు ఎలా పోతే ఆయనకి ఎందుకు? మనం నిత్య మహిమకు పిలువబడ్డాం కాబట్టి కొంచెం కాలం శ్రమ అన్నాడు. ఇశ్రాయేలీలు ఎన్నిసార్లు ఈ కీర్తనలు ఎన్నిసార్లు రాయబడి చూసారా? కష్టకాలం మంది వారు మొరపెట్టి ఆయన వారిని విడిపించాడు. కష్టకాలం మంది మొరపెట్టి అంటే ప్రతిసారి వాళ్ళు దెబ్బలు తింటాం, మళ్ళీ ప్రభు చేత మళ్ళీ బయటికి రావటం. ఈ పరిస్థితులు మీ జీవితాల్లో ఉంటే మాత్రం దానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధత కలిగి ఉంటే దేవుని చిత్తం అనే మాట మీకు వినపడట్లేదు. కానీ తెలుసుకుందాం, మనల్ని పిలిచింది ఎలా పడితే అలా జీవించడానికి కాదు. పరిశుద్ధులు అనే స్థితిని ఎందుకు ఇచ్చాడంటే పరిశుద్ధత అనే ఫలం కొరకే. నీతిమంతుడు అనే స్థితిని ఎందుకు ఇచ్చాడంటే తీతు పత్రిక 2:11 నీతిగా బ్రతకటం కొరకాయి, నీతిని జరిగించటం కొరకాయి. అలాగే కుమారుడు అనే స్థితిని ఎందుకు ఇచ్చాడంటే వారసత్వాన్ని మనము స్వాధీనం చేసుకోవడానికి. గల్తీ 4:7. కాబట్టి మనం చేస్తున్న అపవిత్రత ఎవరికి తెలియదని మనం అనుకోకూడదు. ఎందుకంటే అపవిత్రత అనేది ఎవరికో తెలియటం కాదు. ఫస్ట్ దేవుడు నిన్ను ఎలాగూ నడిపిస్తాడో అది ఖచ్చితంగా నీకు తెలిసిపోతుంది. కష్టం అంటే ఆయన సహకరించడం, సమకూర్చడం, ఆ పరిస్థితి మన జీవితాల్లో వస్తుంది.
ఆదికాండంలో ఏం చెప్పాడు? ఆదికాండంలో ప్రభు చెప్పిన మాట చూడండి, 4వ అధ్యాయం 14 చదువు. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై ఉందును. కావున దిగులు. నన్ను కనుగొని వాడు నువ్వు దిగులు పడతావు అన్నాడు. దిగులు ఎందుకు పడతావు అన్నాడంటే 12లో చెప్పాడు, నీకు సారం దొరకనీయనని చెప్పాడు కదా. ఈరోజు పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివితే పరిశుద్ధత గల వారికి సారం దొరుకుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును కనుగొనలేడు. ఆ వ్యక్తికి సారం దొరకదు. ఆ వ్యక్తి ఏమైపోతాడంటే దేశదెమ్మరైపోతాడు. కొందరి వర్తమానాలు వింటే మీకు అర్థమైపోయింది. వాళ్ళు ఒక చోట మొదలెడతారు, అటు అటు మొత్తం తిరుగుతారు దేశదెమ్మర్లు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు ఏ సంగతులు చూపించడు. అట్లా మీ నడిపింపు ఉండకూడదు. ప్రియులారా వినండి, యెషయా గ్రంథంలో ఏం చెప్పాడండి? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఏం చెప్పాడు? 2వ వచనంలో సారమైనది అని చెప్పాడు. 2వ వచనంలో అన్నాడు సంతుష్టి అని అన్నాడు. అది మనకు దొరకాలి. సారమైనది, సంతుష్టి కలిగింది మనకు దొరకాలి. ఇది ప్రభు మనకి ఇస్తాడు. ఎందుకంటే లూకాసు వార్తలు ఏం చెప్పాడు? 1వ అధ్యాయంలో 153 ఆయన మంచి పదార్థంతో సంతృప్తి పరుస్తానన్నాడు. తిమోతి 2వ పత్రిక 1:14 ఏమన్నాడు? తిమోతి నీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థం అన్నాడు. లేవికాండం 7:35 ఏం చెప్పాడు? ఆ శ్రేష్టమైన భాగాలు వారికి మాత్రమే అన్నాడు, అభిషేకాన్ని బట్టి. కాబట్టి ది బెస్ట్ ఫుడ్ ఉంది, సారం ఉంది, సంతుష్టి ఉంది. అది నీకు దొరకనీని అన్నాడు యాషావుని. యాషావు ఏమైపోయాడు? దిగులు పడుతున్నాడు. కయ్యను దిగులు పడుతున్నాడు. యాషావు కూడా మనం చూస్తున్నప్పుడు ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు తెలుసా? యాషావు కూడా ఇదే శాపం. ఏమని ఏడ్చాడంటే నాకొక్క వచనమైనా చూపించు, నాకొక వచనమైనా చూపించు. ఎప్పుడు అదే పాత వచనాలు, ఎప్పుడు అదే వివరాలు. ఇది ఒక క్రొత్త వచనం ఏది? అందులో నుంచి ఒక క్రొత్త దానం ఏది కదా. యోవేలు గ్రంథంలో ఏం చెప్పాడు? యోవేలు గ్రంథం గానుగుల్లో నుండి క్రొత్త ద్రాక్ష రసం అన్నాడు. తర్వాత క్రొత్త తైలం అన్నాడు. 24 వచ్చిన 2:24 క్రొత్త ద్రాక్ష రసం, క్రొత్త తైలం గానుగులకు పైగా పొర్లిపోర్న అన్నాడు. ఇంతకుముందు టచ్ అయిన వచనాల్లో నుండి ప్రభు మనకు వర్తమానం ఇవ్వాలి. ఇంతకుముందు మనం వినని వివరము, వినని సందేశము ప్రభు మనకు క్రొత్తదానం ఇవ్వాలి. ఆ క్రొత్తదానాన్ని ఇవ్వని వాడు, పొందని వాడు, ఎవరికైతే ఆయన ఇవ్వలేదో వాడు దిగులు పడుతున్నాడు. ఈ దిగులుకు బదులుగా మనం చేయాల్సిన పని ఏంటంటే భూమి మనకు సారాన్ని ఎందుకు ఇవ్వట్లేదు? భూమి సారాన్ని ఇవ్వకుండా చేసింది ఎవరు? ఆయనే. సారం ఇస్తే అది శిక్షణ కాదు ఇక. అందుకని సారం ఇవ్వడు. ఇప్పుడు సారం లేకపోతే ఏం చేయాల? ఆదికాండము 3వ అధ్యాయంలో నీ నిమిత్తం నేల శపించబడింది 17 నువ్వు ప్రయాసంతోటే తినాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడు? చెమట కార్చాలన్నాడు. ఈరోజు ప్రసంగాలకు ప్రయాస పడొచ్చా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. పుస్తకాలన్నీ ముందేసుకొని ప్రయాసపడుతూ ప్రసంగం ప్రిపేర్ అవ్వచ్చా? చెప్పండి. మరీ సోమరోళ్ళలాగా నిలబడిపోయి అలా చెప్పేస్తామంటారేమో. అసలు నువ్వు నిలబడితే పరిశుద్ధాత్మ నీకు వచనం ఇస్తేనే చెప్పన్నాడుగా. పరిశుద్ధాత్మ నీకు కనుపరచు దృష్టాంతములనే వినియోగించమన్నాడు కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కనుపరుస్తాడు. 2:4 అపోస్తల కార్యాల్లో వాక్శక్తిని ఇస్తానన్నాడు. మరి ఇది ఇప్పుడు ఎందుకు చెమట కార్చే దాంతో వెళ్ళిపోయింది?
నేను అందుకనే మన ప్రియ సహోదరుడికి కూడా చెప్పాను, వాక్యాలు చెప్పడానికి చదవద్దు బైబిల్. మనం వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి దగ్గర ఆగి ప్రసంగాలు ప్రిపేర్ చేసి, ఇది రేపు ఉదయానికి వాడదాం, అక్కడ ఎక్కువ మంది జనం ఉంటారు, ఈ మెసేజ్ ఎక్కడ వాడదాం, అక్కడ తక్కువ మంది జనం ఉంటారు అని నువ్వు ప్రిపేర్ అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడే మీకు వాక్శక్తిని ఇవ్వాలి, దృష్టాంతాలు కనపరచాలి. అప్పుడు చెమట కార్చి ఆహారపు లేకపోతే పంట తిన్న అనుభవం మనకు ఉండదండి. అలా ఉండకూడదని చెప్పాడు. మంచి పదార్థాలు ఇస్తానని చెప్పాడు కదా, మంచి పదార్థం ఇస్తాడు. లేఖనాలు మనం ఇంతకుముందు చదివాం, వాటిలో నుండి ఒక వచనం తీసుకొస్తాడు. మనం ప్రిపేర్ అయిన వచనాల్లో నుంచి వర్తమానం చెప్పడం కాదు. దేశ దిమ్మరులుగా ఉన్నవారులారా, దీనికి గల కారణం ఏంటంటే మనము పరిశుద్ధతను నిర్లక్ష్యం చేయటమే. సో మనల్ని పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి అని చెప్తున్నాడు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో. కాబట్టి ఈ కీర్తన అంతా మీరు చదివితే కష్టము అనే అనుభవాన్ని దేవుడు మన జీవితాల్లోనికి ఎందుకు తీసుకొని వస్తున్నాడో అనేది మనం గమనిస్తున్నాం. చూడండి, 106వ కీర్తనలో మనం చదువుకున్న వాక్యంలో ఒక మాట రాశాడు. చూడండి, 106వ కీర్తనలో మొదటి వచనం చదవండి. 107వ కీర్తన, క్షమించండి, మొదటి వచనం. అదే యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఇప్పుడు 42 చదవండి. యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు, మోసగాళ్ళందరూ మౌనంగా ఉందరు. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయిదురుగాక అని చెప్పాడు. మీరు ఇక్కడ చూస్తే మోసగాండ్రు మౌనంగా ఉంటారని చెప్పాడు. యథార్థవంతులు దాన్ని మరి చూచి సంతోషిస్తారన్నాడు. ఎందుకంటే 40వ వచనంలో మాట్లాడుతూ ఆయన రాజులను తృణీకరించు త్రోవలేని ఎడారిలో వారిని తిరుగులాడ చేయవాడు, అట్టి దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తును వాని వంశమును మందవలే వృద్ధి చేశాను అన్నాడు కదా. సో ప్రభు ఈ తర్ఫీదంతా చేశాడు. వాళ్ళని ఒక ప్రక్క కష్టంలోని పంపించాడు, వారు మొరపెట్టినప్పుడు తిరిగి మరల వారిని బయటికి తీసుకొచ్చాడు. ఇదంతా చూసి యథార్థవంతులు సంతోషిస్తారు. అంతే కదా. ఇప్పుడు మీరు పరిశుద్ధత అనేది పర్లేదులే, అది పెద్ద అంశమే కాదు అని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండేవాళ్ళు యథార్థవంతులు కదా, వాళ్ళు మీకు జరిగిన దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాండ్రు అందరూ మౌనంగా ఉంటారని చెప్పాడు. కాబట్టి నిన్న మనం విన్నట్టుగా మన యథార్థత అనేది మోసం చేసే వాళ్ళు భయపెట్టాలి. ఎందుకంటే ఇది నాకు దేవుడే చెప్పాడు, ఈ వచనం, ఈ వర్తమానం నాకు దేవుడే అందించాడు అని అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ మౌనం అయిపోవాలి. నేను నిన్న కూడా వర్తమానం అయిన తర్వాత మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సందర్భం వచ్చిందనమాట. అసలు కొన్ని వచనాలకు ఇంటర్ప్రిటేషన్ యథార్థవంతుడు చెప్తే, ప్రభువు ద్వారా అది వస్తే, ఆ వచనం జోలికి వచ్చి తప్పు వ్యాఖ్యానం చేసిన వాళ్ళు అందరూ మౌనం అవ్వాలి. ఐగుప్తీలు అలాగూ చేయి చూడకూడదు. ఇక దేవుడు అలాగ ఇశ్రాయేల్ ఐగుప్తీలు వేరు చేసినట్లుగా మనం చూడాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఈ పరిచర్యలో చాలా మంది రోమాపత్రికల మీద చాలా అవగాహన కలిగి ఉన్నారు. మీరు గమనించారా? మీరు గమనిస్తే చాలా మంది ఇది గమనిస్తే రోమాపత్రిక ముట్టుకోవడానికి భయపడతారు. అంటే రోమీలకు రాసిన పత్రిక 6, 7, 8 అధ్యాయాలు మీకు అర్థం కాలేదంటే మీ దగ్గర దాన్ని పట్టుకొని ఏదైనా ఎగురుతారు. కానీ దాని యొక్క వ్యాఖ్యానం పరిశుద్ధాత్మ దేవుడు కరెక్ట్ గా అందించిన తర్వాత ఆ అధ్యాయాలకు వచ్చి మాట్లాడడానికి తొందరపడరు. ఎందుకంటే దీని దగ్గరికి వెళ్తే తొందరగా మనం దొరికిపోతాం అనుకుంటారు. సో మోసగాండ్రు అందరూ మౌనంగా ఉండాలి. మోసం చేస్తున్న వారందరినీ మీరు మౌనంగా ఉంచాలి.
అలా ఉంచాలంటే ఖచ్చితంగా మీరు ఈ ప్రభువు చేయు శిక్షను మీరు గమనించాలి. కాబట్టి రానున్న దినాల్లో మరి చాలా మందిని దేవుడు మౌనం చేయబోతున్నాడు. మోసగాండ్రుని అందరినీ మౌనం చేయబోతున్నాడు. ఎందుకంటే అక్కడున్న వచనానికి వారి సొంత భావం చెప్తున్నారు. రీసెంట్ గా ఒక ప్రసంగంలో నిర్గమాకాండం 19వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఉన్న మాటను ఎత్తి చెప్తూ, మరి నేను అరణ్యములో ఐగుప్తులోంచి మిమ్మల్ని నేను ఎలా తీసుకొచ్చాను, గద్దరెక్కల మీద నేను మిమ్మల్ని ఎలా మోసుకొచ్చాను మీరు చూశారు కదా అని చెప్పి, మరి మీరు కూడా అలాగే చేయాలి అని దేవుడు అన్నాడని. కాబట్టి 20వ అధ్యాయంలో దేవుడు వారి కొరకు 10 ఆజ్ఞలు ఇచ్చాడని వ్యాఖ్యానం చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే నేను చేసా మీరు చేయాల అంటే అక్కడ ఉన్న వచనానికి ఓ తప్పుడు భావం చెప్పేస్తున్నారు. వాళ్ళు పరిశుద్ధత మీద అరిచరిచి వాక్యం చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? అది యథార్థతేనా? కాబట్టి రానున్న దినాల్లో రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ డివిజన్, సరైన వ్యాఖ్యానం అనేది బయటికి రావాలి. వారి నోర్లు ముయ్యబడాలి. మీరు ఒకటి గమనిస్తున్నారా? కరెక్ట్గా మనము నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాననే సిరీస్లోకి వచ్చినప్పుడు ఈ పిడి సుందరరావు గారికి చెందిన బ్యాచ్ అందరూ ఇప్పుడు ఆ వచ్చిన దగ్గర చచ్చిపోతున్నారు. దేవుడు కంపింప చేస్తానని చెప్పాడు. అంటే దానికి రైట్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉంది. నీవు నా కుమారుడు నేను నిన్ను కనియున్నాననే మాట యొక్క అర్థం ఏంటో వాక్యం జాగ్రత్తగా విని పరిశీలించిన ప్రియులకు తెలుస్తుంది. దాన్ని బట్టి సరైన ఇన్ఫర్మేషన్ మనం అందించినప్పుడు మోసగాండ్రు అందరూ మౌనంగా ఉంటారు. రోమాపత్రిక జోలికి రావాలంటే భయపడాలి. నిర్గమాకాండం 19 నుంచి వారు అనుకున్నది చెప్పేయాలి అనుకునే వాళ్ళు కూడా ఆగాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ చెప్పే వ్యాఖ్యానం వేరు, మనం చెప్పే తెలివైన మాటలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. అసలు చాలా మంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 19వ అధ్యాయం 8వ వచనం, నిర్గమాకాండం 19:8, మత్తయి సువార్త 19:8. ఈ వచనంలోంచి అడిగిన ప్రశ్న ఏంటంటే అసలు ఇక్కడ యెహోవా చెప్పిందంతా చేస్తామంటే విధేయత కదా అన్నారు. కానీ అదే వారి అవిధేయత అనే విషయాన్ని అసలు వాస్తవం ప్రభు చెప్పకపోతే ఎవరికి తెలియదు. అక్కడికి వచ్చి మనం అందరం ఏమనుకుంటామంటే అసలు వీళ్ళు యెహోవా చెప్పిందంతా చేస్తామంటున్నారంటే హౌ దే ఆర్ ఒబీడియంట్ అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు అవిధేయులాడు. వాళ్ళు ఏమన్నారు? ఈ నిబంధనను అనుసరించి నడవండి అంటే వాళ్ళు ఏమన్నారు? ఆ నిబంధన కాదు, మేము చేసే క్రియల నిబంధన అని వారు కోరుకున్నారు. మరి ఆ వచ్చిన మనకి అర్థం కాలేదనుకోండి, మనం ఏమంటామంటే ఆయన అన్నాడు ఇలాగ నిర్గమకాండం 24:7, యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉందుము అంటే అది దేవుని వాక్యానికి స్పందన అని చెప్పి ఆ స్పందన మీదే గంట ప్రసంగం చెప్పాడు. ఇప్పుడు అది దేవుని వాక్యానికి స్పందన కాదు. 10 ఆజ్ఞలకు లోబడటం అనేది సువార్తకు లోబడకపోవటం. రోమాపత్రిక 10:16. కాబట్టి ఇలాగూ ఒక వచనం దగ్గరికి వచ్చినప్పుడు మోసగాండ్రు మౌనంగా ఉండేటట్టు మీరు చేయాలి. చేస్తారా చేయరా? విన్నారా? ప్రభు ఆత్మ మీకు సహాయం చేయను గాక. ఎందుకంటే దాని భావం ఇదే అని అనుకోవటానికి లేదు. మీకు ఇంకో చిన్న మాట చెప్తాను. ఓల్డ్ టెస్టిమెంట్ అంతట్లో ఉన్న భావం ఏంటి? లూకా 24:27లో మనం చూస్తాం. అది యేసుప్రభువే చెప్పారు. లూకా 24:27లో ఉన్న భావం యేసుప్రభువే చెప్పారు. ఏంటి ఆ భావం అంటే రోమా 3:21. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, దానికి ధర్మశాస్త్రం ప్రవక్తలు సాక్ష్యం ఇస్తున్నారు. ఈ భావానికి వేరుగా పాత నిబంధన గ్రంథములో నుండి ఏ భావం చెప్పినా రాంగే. అంటే మనకి హృదయాలు మండించే ప్రసంగికులు ఉన్నారు చూసారా? హృదయాలు మండించే బోధకులు. వారు తమ జీవితంలో పరిశుద్ధతను అభ్యాసం చేయటం, పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడటం ద్వారా వారు ఏ వచనాలను అయితే ఎత్తి మాట్లాడుతున్నారో ఆ లేఖనాలు బోధించినప్పుడు మన హృదయాలు మండుతాయి. హృదయాలు మండిన తర్వాత
మంట కలిగించని ఏ వ్యాఖ్యానాన్ని ఎవరు వినలేరు. మోసగాండ్రని వారు తెలిసిపోతారు. కాబట్టి మరి మోసగాండ్రు అందరూ మౌనంగా ఉందురుగాక. తర్వాత వచనంలో ఏముంది? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. ఎంత అద్భుతమైన మాట! బుద్ధిమంతుడు ఈ విషయములను ఆలోచిస్తాడు. చిన్న కన్క్లూజన్ చెప్తాను. ఒక్కోసారి ఏమవుతుందంటే, మనం వాక్యం వింటాం కదా, విన్న తర్వాత దాని కన్క్లూజన్ ఒకటైతే దానికి ఇంకో కన్క్లూజన్ చెప్తాం మనం. సో దాన్ని బట్టి కూడా మనం మోసం చేస్తున్నామని తెలిసిపోతుంది. సో ఆ విధంగా మనం మోసాన్ని చెప్పాలి, మోసగాండ్రను మౌనంగా ఉంచాలి. ఆ విషయాలను మనము తర్వాత ఆలోచించేయాలి. ఎంతమంది మీరు వాక్యాలు చదివినప్పుడు ఈ వచనం ఇదే అనుకొని తర్వాత దాని వివరణ చెప్పినప్పుడు సిగ్గుపడ్డారా ఎవరైనా? అనుభవం మీలో ఎవరికి లేదా? ఇంతకుముందు ఏదో చెప్పేశానన్న వచనంలో నుండి, కానీ దాని భావం వచ్చినప్పుడు నాకు సిగ్గు కలిగింది కానీ ఆ ఎక్స్పీరియన్స్ మీకు లేదా? ఎవరికి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే ఉంది, నాకైతే ఉందండి. సో ప్రియులారా, కానీ ఇప్పుడు ప్రభు మరలా అలా జరగనీయడు, అలా జరగకూడదు. ఏదో మనము కొత్తగా చెప్పాలని ఒక వచనం తీసుకొని కొత్తగా చెప్పిన తర్వాత దాని అసలు భావం తెలిసినప్పుడు ప్రజలందరూ మన వైపు చూసి మోసం చేసేవరా అంటారు. రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఈ మోసకరమైన వ్యాఖ్యానాలు అన్నిటి విషయంలో చాలా మంది వీరిని చూసి మమ్మల్ని ఎంత ముంచారా బాబు, మీరు మమ్మల్ని ఎంత మోసం చేశారంటారు. ముఖ్యంగా పౌలు పత్రికలను చాలా మంది తమ స్వకీయ నాశనానికి అపార్థం చేయొచ్చు. తక్కిన లేఖనాలను ఎలా అపార్థం చేస్తారు, వీటిని కూడా అలా వక్రంగా తిప్పేస్తున్నారంట. వీళ్ళ గురించి ఏం రాశాడు తెలుసా? అక్కడ వీళ్ళు నీతి విరోధులు అని రాశాడు. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో 16 తర్వాత నీతి విరోధులు అనే పదాన్ని పేతురు వాడితే యాంటీ క్రైస్ట్స్ అని యోహాను వాడాడు. 2:18 యోహాను మొదటి పత్రిక. క్రీస్తు విరోధులు, నీతి విరోధులు. ఈ నీతి విరోధుల యొక్క వ్యాఖ్యానాలు ఎలా ఉన్నాయంటే లేఖనాలను అపార్థం చేస్తున్నారు. అంటే ఆ వచనం యొక్క ఇంటర్ప్రిటేషన్ ఇదైతే ఆ వచనం యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అలాగా? మాకు నడిపింపు ఉంది, మేము పరిశుద్ధంగానే ఉంటున్నాం, మేము స్త్రీని ముట్టుకోలేదు, మాలో అలాంటి తలంపులు ఏమి లేవు, మేము కరెక్ట్ గానే ఉన్నాం అని చెప్పడానికి ఆ వచనం యొక్క వివరణ ఇదే అని చెప్తున్నారు. కానీ మీకు ఒక చిన్న మాట చెప్తాను, అందరు జాగ్రత్తగానండి. క్రీస్తులో ఉన్న సంగతులు చెప్పినప్పుడు మాత్రమే హృదయం మండిద్ది. క్రీస్తులో ఉన్న సంగతులు చెప్పినప్పుడే హృదయం మండిద్ది. క్రీస్తులో ఉన్న సంగతులు ఆత్మ చెప్తున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చుట అనే ఎక్స్పీరియన్స్ కలిగింది. మన మీదకి వచ్చుట అంటే భాషలు మాట్లాడటం అనే కాదు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చుటంటే వాస్తవం చెప్పాలంటే ఆయన మనల్ని ఒక వెలుగు కలిగిస్తాడు హృదయంలో, ఒక ప్రకాశం వస్తుంది. లేఖనము మనకు బోధపరిచినప్పుడు హృదయం మండిద్ది. అలాగే మన హృదయంలో ఒక రకమైన వెలుగు కలిగిద్ది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5లో చెప్పినట్లుగా ఆయన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచడానికి మన హృదయంలో ఆయన ప్రకాశిస్తాడు. అందుకనే మనం చూడండి, ఆ మాటనే ఎత్తి మాట్లాడతాం, ఆ మాటనే పట్టుకొని మాట్లాడతాం. సో అలాగూ ప్రభు మన హృదయాల్లో ప్రకాశించాలి. అది పరిశుద్ధాత్మ మన మీదకి దిగి రావటం అంటే దాని ఎక్స్పీరియన్స్ అదనమాట. అలాగే హృదయాలు మండితే అట్ ది సేమ్ టైం అక్కడ రక్తం ప్రోక్షించబడుతుంది. రక్త ప్రోక్షణ అంటే అర్థం ఏంటంటే అక్కడ ఇక నువ్వు చేసే పని సమాప్తం అవుతుంది, అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడు చేసే పని ఆరంభమైంది. ఇవన్నీ ఒకేసారి జరుగుతాయి. రైట్ ఇంటర్ప్రిటేషన్ ద్వారా హృదయం మండుట, హృదయంలో ప్రకాశం కలగటం, రక్త ప్రోక్షణ అనుభవం కలగటం, పరిశుద్ధాత్మ మన మీదకి రావటం అంటే పరిశుద్ధాత్ముడు
అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో వచ్చాడు కదా, మళ్ళీ మళ్ళీ వస్తాడు ఏంటి అంటారు. మీదికి వచ్చుట వేరు, లోపలికి రావటం వేరు. లోపలికి ఒకసారే వస్తాడు. మీదికి వచ్చుట అపోస్తుల కార్యాలు 10:44లో దాని యొక్క గ్రీక్ పదం ఏంటంటే ఎపిపిటో. ఎపిపిటో అంటే అర్థం ఏంటంటే టు ఎంబ్రాస్. ఇంగ్లీష్లో అంటే ఆయన మనల్ని హత్తుకుంటాడు. ఇప్పుడు మనమందరం ఎందుకు వచ్చాం ప్రభు సన్నిధికి? లోకా 19:48. ఆయన వాక్యం వినటానికి ఆయనను హత్తుకున్నాం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మనం వింటుండగా ఒక వచనం ఇచ్చి మనల్ని హత్తుకుంటాడు. ఐ లవ్ యూ అని చెప్తాడు ఆ వచనం ఇవ్వటం ద్వారా. ఇదిగో ఈ వెలుగునిస్తాడు, లేకపోతే ఒక రకమైన థాట్ ఇస్తాడు, ఆలోచనకర్త ఆలోచనలు ఇస్తాడు. దేని ద్వారా మనకు అర్థమైపోయిద్ది అనమాట. సో మోసగాండ్రు ఆ వాక్యాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళు మౌనంగా ఉండాలి. మరి ప్రభు మనల్ని అన్ని చోట్లకి ఎందుకు తిప్పుతున్నాడు అంటే, దాని గురించి ఎలా చెప్పామే, ఇది ఇలా కాదా అని వాళ్ళు మౌనం అయిపోయేటట్టు చేయాలి. తద్వారా పరిశుద్ధంగా ఉంటే ప్రభువు వాడుకోడు అని కన్క్లూజన్కి అందరు రావాలి, అందరూ వచ్చుదురుగాక. ఆ కన్క్లూజన్కి తేవటం కోసమే ప్రభు నిన్ను వాడుకోవాలి. మరి పరిశుద్ధత అనే దాన్ని 107వ కీర్తనలో మనం చూస్తున్నప్పుడు, మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఆయన మనలో కష్టము అనే అనుభవంలో గుండా నడిపిస్తాడు. ఫైనల్ గా ఇందులో ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేద్దాం. ఈ కీర్తనలో ఎక్కువ సార్లు వ్రాయబడిన మాట ఏంటంటే 8వ వచనం, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. సో నిన్నే మనం చెప్పుకున్నట్లుగా ఆత్మకార్యాలు మనలో జరుగుతున్నప్పుడు ఆ కార్యాలను ఎవరు ఇమిటేట్ చేయలేరు, ఆత్మకార్యాలను ఎవరు కూడా కాపీ చేయలేరు. అందుకనే ఆశ్చర్య కార్యాలను బట్టి ఎవరైనా స్తుతులు చెల్లించాల్సిందే. శకునుగాండు కర్ర కింద పడేసినప్పుడు పాములు అయింది కాబట్టి ఫరో హృదయం ఏమైంది? కఠినమైంది. అలాగూ ప్రతీదీ కాపీ చేసేస్తున్నప్పుడు నువ్వే కాదు వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అంటారు. కానీ ఆత్మకార్యాలు అలా జరగవు. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినప్పుడు ఎవరైనా తల వంచి దేవునికి స్తోత్రం చెప్పాల్సిందే. అలాగూ ప్రభు చేస్తాడు. ఆదికాండం 24లో మరి అబ్రహాము కోడలు దొరకకపోతే ఎలియాజరు ఏమనుకుంటాడంటే, తన కృపను తన సత్యాన్ని దేవుడు ఈయనకి చూపించట్లేదు అని తన యజమానుడి పట్ల తనకు కూడా గౌరవం, ఘనత, మర్యాద అన్నీ పోతాయి. కానీ ఆయన ఏం గమనించాడంటే, నా యజమానునికి దేవుడు తన కృపను సత్యమును చూపటం మానలేదు అని 24-26లో తెలుసుకొని తల వంచి ప్రభుకు స్తోత్రం చెప్పాడు. మన విషయంలో ఇంకా వాదించే వాళ్ళు ఉండొద్దు. నువ్వే కరెక్ట్ అయితే మరి ఇది వాళ్ళకి కూడా ఎందుకు జరిగింది, నువ్వే పెర్ఫెక్ట్ అయితే అది వారిలో కూడా ఎందుకు జరిగింది అని వాదించేవారు కాకుండా తల వంచి స్తోత్రం చెప్పేవారుగా మనం అందరినీ చెయ్యాలన్నమాట. అంటే అలా జరిగిద్ది. తల వంచి స్తోత్రం చెప్పేవారుగా. అబ్రహాం ఎక్కడో ఇంట్లో ఉండిపోయాడు, తనకు అసలే ఏం జరిగిద్ది అనేది తెలియదు. కానీ చెప్పాడు ఏమనంటే, తన చేయి తొడ మీద పెట్టుకొని ప్రమాణం చేయించుకొని, నువ్వు వెళ్ళు, ఇస్సాకుకు దేవుడు కావలసిన అమ్మాయిని ఇస్తాడు, ఆ అమ్మాయి వస్తుంది, అమ్మాయి రాదు అని చెప్తే నువ్వు అమ్మాయిని రమ్మని రాను అని చెప్తే ఇస్సాకుని ఇక్కడ నువ్వు తీసుకొని వెళ్ళక్కర్లొద్దు, ప్రమాణం నుంచి నువ్వు విడుదల పొందుతావు. అసలు ఆయన విశ్వాసంతో పలికాడు. ఈయన వెళ్ళి 4-5 కాదు, ఆ అమ్మాయినే కనుగొన్నాడు బావి వద్ద. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు తన కృపను ఎలా చూపించాడు అనేది. సో మన జీవితాల్లో కూడా ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు చూసి ప్రజలు వాదించకూడదేక, మీకేనేంటి వాళ్ళకి జరిగింది కదా అనే వాదన కాకుండా తల వంచి దేవునికి స్తోత్రం చెల్లించాలి. సో అలాగ చాలా మంది తలలు వంచాలి, వారు కూడా ఒప్పుకోవాలి దేవుని కృప నీకు తోడై ఉన్నదని. మరి ఆదికాండం 39లో మరి యెహోవా యోసేపుకు తోడై ఉండుట చూచింది ఒక బిలీవర్ కాదు కదా, అతడు ఒక హెబ్రీయుడు కాదు, అతడు ఒక ఐగుప్తీయుడు గమనించాడు ఏమనంటే, ఇతనికి యెహోవా తోడుగున్నాడు, ఇతడు చేయనిదంతా ఆయన సఫలం చేస్తున్నాడు ఈయన చేతిలో అని తెలుసుకున్నాడు. సేమ్ అలాగే మనల్ని చూస్తున్న వారు జరుగుతున్న ఆశ్చర్య క్రియలను బట్టి తల వంచి ప్రభుకు స్తోత్రం చెల్లించాలి. సో అటువంటి కార్యాలు జరిగించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు.
మరి మీరు మీ దేహాన్ని సిద్ధపరిచారా? మీ దేహాన్ని సిద్ధంగా ఉంచండి. మరి చాలా విలువైన కార్యక్రమాలు, మన ముందు విలువైన పని ఉంది. హైదరాబాద్లో కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్స్ ముందు పెట్టుకొని, లేకపోతే విలువైన పరిచర్య ముందు పెట్టుకొని అపవిత్రతను జరిగిస్తే, పరిశుద్ధతను మనం నిర్లక్ష్యం చేస్తే మరి దేవుని ఆత్మ కార్యాలు ఎలా జరుగుతాయి? అందుచేత రేపు పని ఉంది, ఈ రాత్రి ఒక పని ఉంది, మనం ఉన్నంతకాలం పని ఉంది. పని ఉందని తెలిసిన వాళ్ళు ఇతరులాగా ఉండొద్దని చెప్పాడు. మీరు వేరు, వారు వేరు. దేవుని ఎరుగని అన్ని జనులు వారికి వాడబట్టం, అవయవాలు తీసుకొని ప్రభు నీతి సాధనాలకు ఉపయోగించడం అనే ఎక్స్పీరియన్స్ వాళ్ళకి లేదు. కాబట్టి మనం ప్రాక్టికల్గా ప్రిపరేషన్ అవుతున్నాం. ఏంటంటే రేపు అందరూ వస్తారు, అందరికీ భోజనాలు పెట్టాలి, వంటలు చేయాలని. మరి అలాగే అనుకుంటున్నాం, కానీ అరే రేపు అందరూ వస్తారు, అందరికీ సందేశం రావాలి, అందరికీ సందేశం రావాలంటే నేను వాడబడాలి, ఈ ఈ సమయంలో నేను అపవిత్రతకు నా అవయవాలు అప్పగించకూడదని ఎప్పటికప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. అంతేగాని ఇవన్నీ వంటలు చేయటం, భోజనాలు వండటం, వీటన్నిటికీ పరిశుద్ధత అవసరం లేదు. పరిశుద్ధతను కూడా పక్కన పెట్టి ఇవన్నీ చేసి సక్సెస్ అయిపోయిందని చెప్పుకోవద్దు. ఎందుకంటే దేవుని ఆత్మ స్పష్టంగా వాడుకోవటం, వెలుగునివ్వటం, హృదయాలు మండటం, రక్త ప్రోక్షణ జరగటం, ఇదంతా కూడా ఆత్మకార్యాలు జరగాలి. ఆదిలాబాద్లో జరగాలంటే ముఖ్యంగా పరిచారకులు ఎవరైతే పనివారు ఉన్నారో, దావీదు చెప్పాడు, ఈ పనివారు స్త్రీలకు ఎడముగా ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు అపవిత్రతను జరిగించిన వారు కాదు. ప్రకటన గ్రంథం 14లో కూడా చెప్పాడు, ప్రకటన గ్రంథం 19, 18లో కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే ఈ టీంలో ఎంతమంది అయితే ఉన్నారో, ఈ టీం వర్క్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు నమ్మకమైన వారు. 17, 14 వీరు నమ్మకమైన వారు అని చెప్పాడు. 14వ అధ్యాయం 4లో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాలేదని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7:1లో చెప్పాడు, స్త్రీని ముట్టకుండుట పురుషునికి మేలు అని చెప్పాడు. కాబట్టి మనం పని లేని సోమరులం కాదు, మన ముందు చాలా పని ఉంది. ఇంత పని ముందు పెట్టుకొని మనం అక్రమాన్ని జరిగిస్తున్నట్లయితే, అపవిత్రం జరిగిస్తున్నట్లయితే, మనం ఎన్ని కదండి మసిపూసి అంటారు కదా, ఆ టైప్లో మనం ఏదేదో చేసేసి దిస్ ఈస్ ద గాడ్స్ విల్ అండ్ దిస్ ఈస్ ద మైటీ థింగ్స్ అని చెప్పేసినా, ఒక రోజు యథార్థవంతుడు మోసగాళ్లను మౌనంగా ఉంచే రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు సిగ్గుపడతాం మనం. కాబట్టి ఏది యథార్థతో ఆ యథార్థతనే మనం ప్రేమిద్దాం, మనం అందరం కొనసాగిద్దాం. సో ప్రేమతో మీ అందరిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అక్కడ చాలా చలి ఉంటుంది, నాకు తెలుసు, అక్కడ చాలా చలి ఉంటుంది. స్వెటర్లు తెచ్చుకోండి, రగ్గులు తెచ్చుకోండి, దుప్పట్లు తెచ్చుకోండి. అక్కడ చాలా అద్భుతమైన నడిపింపు వస్తుంది. అందుకని అందరూ మీ అవయవాలను అపవిత్రతకు అప్పగించకండి. అన్నిటికంటే ముఖ్యమైన రెడీ ఏంటంటే ఇదే, మనం దేవుని పని కొరకు వెళ్తున్నప్పుడు మనం అందరం కూడా పవిత్రతను ప్రేమించాలి. అపవిత్రత జరిగించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని దేవుడు వాడుకోకుండా చేయాలి. అక్కడ అపవిత్రతను ప్రేమించేవాడిని, జరిగించేవాడిని దేవుడు అసలు వాడుకోకూడదు. అలా వాడుకుంటే అక్కడ వాక్యాలు, దాని వ్యాఖ్యానాలు అపార్థం అవుతాయి. కాబట్టి పరిశుద్ధాత్ముడే మన ప్రియులను వాడుకోవాలి. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ మిమ్మల్ని సిద్ధం చేయను గాక, ప్రభు మిమ్మల్ని అందరినీ ఆ దినం కొరకు సిద్ధపరచును గాక. సో మన సిద్ధపాటు ఏంటో మీకు అర్థమైంది కదా, దాని కొరకు సిద్ధంగా ఉండండి. ప్రభు అన్ని విషయాల్లో మీకు సహాయం చేస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. 107వ కీర్తన నుంచి ప్రభు మన ముందున్నటువంటి ఆత్మకార్యాల్లో పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైందో, ప్రభు కార్యాల్లో పరిశుద్ధతతో పాల్గొనడం ఎంత ప్రాముఖ్యమైందో సందాసం ద్వారా నేర్పించిన సంగతులను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకులకు, అలాగే ఇప్పటివరకు నిలిచి వాక్యమైన సేవకులకు, దేవుని ప్రియులైన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో వేములవాడి నుంచి మన పరిచయలో కొనసాగుతున్న దేవుని సేవకులు అహరోన్ గారు ముగింపు ప్రార్థన చేసి ఈ కూడికి ముగింపు చేస్తారు. ఈ ఉదయకాలం మందు ద్వారపూడిలో జరిగే మరి ఉదయకాలం కూడిక కొరకు, అలాగే ఈ రోజు రేపు తణుకులో జరిగే ప్రత్యేకమైన కూడిక కొరకు, అలాగే మంగళవారం నుంచి 30వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు జరిగే ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ కొరకు మీ యొక్క ప్రార్థనలో
అందుని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. అందరూ కూడా వీలు కలిగిన వారి పరిచయలో పాలు పంపులు పొందండి. అలాగే ప్రాముఖ్యంగా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ వరకు అందరూ సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ సమయాన్ని అహరోన్ గారికి అప్పగిస్తున్నా. వారు ప్రార్థన చేసి కూడుకుని ముగించేస్తారు. వందనాలు. ఉన్నాలండి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడా, జీవాధిపతి యేసు వందనాలు. ప్రభువా, మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ తండ్రి మరి రోమా పత్రికలో ఉన్నటువంటి సంగతులను 6, 7, 8 వీటిలో గుండా తండ్రి మమ్మలను ప్రయాణింపజేస్తున్నారు. తండ్రి, మా హృదయాలలో సారమును తండ్రి ఉదయకాలము గ్రహించినట్లుగా కృప చూపుతున్నారు. అయ్యా, మా హృదయాలు ఒకప్పటి కంటే ఇప్పుడు అవి సారము కలిగి ఉన్నట్లు అయ్యా మాకు గ్రహింపునిస్తున్నారు. ఒకప్పుడు చేసిన వాక్యానాలకు ఇప్పుడు తండ్రి ఉన్న వాక్యానాలకు వ్యత్యాసాన్ని కూడా తండ్రి మీరు గ్రహింపునిస్తున్నారు. తండ్రి, ఇది మీరు ఇవ్వకపోతే సంగతులను మేము చూడలేము. తండ్రి, మొదటగా మా హృదయాలను తండ్రి ఆ రక్త ప్రోక్షణ కింద ఉన్న హృదయాలుగా జ్ఞాపకం చేస్తున్నారు. రెండవదిగా తండ్రి, ఆత్మలకు వెలిగించినప్పుడు మా హృదయాలు అయ్యా అవి ఎంత వెలుగుతో నింపబడుతున్నాయో ఆ రెండవ అనుభవంలో కూడా మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆ రక్త ప్రోక్షణ కింద మా హృదయాలు మిమ్మల్ని ఎలా హత్తుకుంటున్నాయో ఆ వాక్యమును హత్తుకొనడానికి తండ్రి ఎంతగా మమ్మలను ఈ దినములలో ఉదయకాలము తండ్రి యెహోవాను హత్తుకుందాము, ఆయన వాక్యంను హత్తుకుందాము అనేంతగా మమ్మలను జ్ఞాపకం చేస్తూ, అలాగే ఆత్మ నడిపింపును కూడా ఆ కొనసాగింపులో కూడా సారమగలిగిన స్థితిలోనికి తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నారు. కృతజ్ఞతలు. జీవమును దినదినము అనుభవించినట్లుగా, గ్రహించినట్లుగా, కొనసాగించినట్లుగా కృప చూపుతున్నందుకు వందనాలు. ప్రభువా, మీరు చేస్తున్న ప్రతి మేలుకై ఉపకారంకై వందనములు, కృతజ్ఞతలు. ఆ వస్తున్న సంగతులను బట్టి కూడా స్తోత్రం చెల్లిస్తున్నా. మమ్మలను అంచెలంచెలుగా ముందుకు నడిపిస్తున్నారు. ఇవన్నీ ఆత్మకార్యములే అని మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఐగుప్తుని కూడా అట్లు చేయదలిచి వారందరూ మునిగిపోయారు. తండ్రి, మీ ఆత్మ మమ్మలను ఎట్టి అయ్యా మరి కార్యములు చేయడానికి పురికొల్పుతుంది. ఆత్మ మీద ఆనుకున్న వాడిని కార్యములు ఎలా ఉంటాయో అందరూ చూస్తున్నారు, మౌనంగా ఉంటున్నారు. మీరైతే మాకు కొత్త సంగతులు ఇస్తున్నారు. కొత్త కొత్త ప్రాంతములు కూడా, పట్టణములు, పల్లెలు కూడా పట్టుకునేలా కృప చూపుతున్నారు. తండ్రి, అలనాడు సామీయలు దాను మొదలుకొని బేర్షెబ వరకు ఎంతగా తన అయా కార్యములు ప్రసిద్ధికి ఎక్కినవయో, నేడు కూడా జగన్నాథపురం యొక్క కార్యములు కూడా తండ్రి తూర్పు నుంచి పడమర వరకు, ఉత్తర నుంచి దక్షిణ వరకు కూడా ప్రభువా అవి ప్రయాణించేటట్లుగా మీరు చేయబోతున్నందుకు వందనాలు. ముఖ్యంగా ఆదిలాబాద్ కాన్ఫరెన్స్ లో ప్రభువా మీరు ఇస్తున్నారు హెచ్చరికలు. దావీదు వెంబడి ఉన్నవారు నమ్మకస్తులు, వారు వారి వస్త్రములు మలినము చేసుకోలేదు అని. అయ్యా, వారు కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఉన్నారు. అంతగా ఆ యొక్క దావీదు ఎంత నమ్మకంగా తన పనివాన్ల పట్ల పలకగలిగాడో అదే నమ్మకత్వాన్ని మేమును నిలబెట్టుకున్నట్లుగా మాకందరికీ అట్టి కృపనివ్వబోతున్నందుకు వందనాలు, అట్టి గ్రహింపునివ్వబోతున్నందుకు వందనాలు, అలాగా సిద్ధపరచబోతున్నందుకు వందనాలు. ఎందుకనగా అక్కడ వస్తున్నటువంటి ప్రతి వర్తమానాన్ని మేము అయ్యా మరి గ్రహించడానికి ఆ సామర్థ్యం తండ్రి మీరే ఇవ్వబోతున్నందుకు వందనాలు. చక్కగా వాటిని మేము గ్రహించి మా హృదయంలో హత్తుకున్నట్లుగా అట్టి వాతావరణంలో తండ్రి మీరు కృపను కుమ్మరించబోతున్నందుకు వందనాలు. శరీరములు పనిచేయకుండా కేవలము ఆత్మనే పనిచేయనట్లుగా ఆ వాతావరణాన్ని మీరు దర్శించబోతున్నందుకు వందనాలు. అక్కడ శరీరము యేసునామమున నిష్ప్రయోజన మగునుగాకని పలుకుతున్నా కేవలం తండ్రి ఆత్మీయ వాతావరణమే అక్కడ మేము అందరూ అనుభవించినట్లుగా ఆ అట్టి మనస్సాక్షి కలిగి మేము అందరము తండ్రి అందులో గడుపునట్లుగా మీరు కృప చూపబోతున్నందుకు వందనాలు తండ్రి. మరి ఇవ్వబోతున్నటువంటి తనకు అయ్యా ఆ ప్రాంతం జరగబోతున్నటువంటి పరిచయని జ్ఞాపకం చేసుకో ఓ దేవా. అలాగే మమ్మలను
అటువంటి షెడ్యూల్ అంతా మీ చేతికి అప్పగిస్తున్నాను. మీరు మాత్రమే మహిమ పొందండి. ఆయన కార్యములను మేము అయ్యా తలుసుకొని మేము కృతజ్ఞత చెల్లించినట్లుగా, స్తోత్రం చేయనట్లుగా అట్టి సంగతులు మాకు ఇవ్వబోతున్నందుకు వందనాలు. దేవా, మీరు కార్యం చేస్తున్నందుకు వందనాలు. కొత్త సంగతులు జరిగించబోతున్నందుకు వందనాలు. ప్రతి వాని హృదయం తెరవబోతున్నందుకు వందనాలు. తండ్రి, విరోధులందరూ మౌనంగా ఉంటారు అని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కృతజ్ఞతలయ్యా. ఒకరోజు తండ్రి దాని సత్యము గ్రహించినట్లుగా వారికి మౌనమే మిగులుతుంది. ఆ సంగతులు తలపోయినప్పుడు మాకు హృదయంలో సంతోషం మిగులుతుంది అని మీరు జ్ఞాపకం చేశారు. తండ్రి, ఎవరైతే తప్పుడు వ్యాఖ్యానాలు చేసి అయ్యా ఉంటే ఈ రోజు తండ్రి అర్థము సత్యము గ్రహించిన నాటి నుండి మేము అందరము సైతము తండ్రి తల వంచుకొని అయ్యా ఎలియాజరు ఎలాగైతే ప్రభువా కృతజ్ఞత చెల్లించాడో మేము కూడా తల వంచుకొని ఇదే మేము కూడా కృతజ్ఞత చెల్లించినట్లుగా ప్రతి వారిని సరి అయిన మార్గం నడిచాము. ఆ ఎలియాజరు అనుభవంలోనికి ప్రతి వారిని నడిపించబోతున్నందుకు వందనాలు. సరి అయిన స్థలములోనికే మమ్మల్ని నడిపించాడు అని తన యజమానునికి తండ్రి దేవా ఎలాగైతే తన తల వంచి ఆరాధించి అట్టి కృతజ్ఞత తెలిపాడు. దేవుడు నన్ను సరి అయిన మార్గం నడిపించాడు అని మేమందరము అలాంటి మనసాక్షి కలిగి భవిష్యత్తులో చెప్పుకున్నట్లుగా సహాయం మీరు చేయబోతున్నందుకు వందనాలు. ఇదే సరైన మార్గము అని ఈరోజు ఇచ్చిన ఈ వాక్య సందేశం బట్టి స్తుతిస్తూ మనసారి మిమ్మల్ని ఆరాధిస్తూ పూజిస్తూ ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తూ నడిపించిన నాయకులను బట్టి అయ్యా అలాగనే సహకారాలను బట్టి మీకు స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ మహాప్రభు రక్షకుడైన యేసునామం పేట సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు అహరోన్ గారికి, కూడికలో ఉన్న దేవుని ప్రియులైన అందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగించారు. వందనాలు. వందనాలు. వాక్యం నుంచి హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు.